ఇచ్చారు. మన రవీణ మన గొప్పన వాళ్ళందరూ కూడా చాలా మాట్లాడి మనందరము ముఖము చర్చించుకొని ఇంకొక అవకాశం ఇద్దాం అనుకున్నాం. మనం లాస్ట్ అడిగొచ్చాం, ఈ అవకాశం కూడా దాటితే మళ్ళీ ఏం చేయాలి అని. ఎవరైనా మేమైనా కోరేది ఏమంటే ఈలోపు అయిపోవాలని అనుకుంటాము. ఒకవేళ మీరు ఈసారి కూడా మాట తప్పితే అప్పుడు ఏం చేయాలి అని చెప్పి వచ్చిన తర్వాత దానికి నీళ్లు నములుతూ తలకాయ కిందికి వాళ్ళు చేసి మొహం లేక పైకెత్తి మాట చెప్పలేక మౌనంగానే అప్పుడు మీ యూనియన్ కార్యక్రమాలు మీరు చేసుకోవచ్చు అని చెప్పి చాలా మౌనంగా మీ డైరెక్టర్గా చెప్పారు. ఆయన మౌనంగా చెప్పినా బాధతో చెప్పినా మొహం చెల్లి చల్లగా ఎడ్డ చెప్పినా మన ఇచ్చిన గడువు తర్వాత ఈ గడువు ఏ పద్ధతులు ఇద్దాం ఎట్లయిద్దాం అని చెప్పి మళ్ళీ చర్చించుకుంటే కమిటీ సమావేశం జరిపి చర్చించి మరి మన నిర్ణయాన్ని మళ్ళీ రేపు తెలియజేస్తాము. అంటే ఇది ఇట్లే కొనసాగుతూ ఉంటే ఈసారి కూడా మాట తప్పితే నెక్స్ట్ ఏం చేయాలనుకున్నప్పుడు నెక్స్ట్ చేయదలసిందే ఉంది. ఊడ్చి మాపు కొట్టడం కూడా కాదు, ఇంకా అందరూ పనులు ఆపేసి ఇక్కడే కూర్చోవడమే. అధికారులు కూడా లోపలికి పోనీ కూడా కూర్చోవడం, వాళ్ళు మాత్రం పనులు చేసుకుంటా వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటా మన కడుపులు కాల్చి వాళ్ళు వ్యవహరిస్తామంటే చూస్తూ ఊరుకునేది లేదు. ఇంకా ఈసారి మాట తప్పితే పనులు ఆపడం, అధికారులు లోపలికి పోనీకుండా చేయడం, ఇదే డెసిషన్, వేరే మార్గం ఏం లేదు. డాక్టర్లు పని చేసుకుంటారా, నర్సులు పని చేసుకుంటారా, వాళ్ళు చేసుకుని హాస్పిటల్కి వచ్చే పేషెంట్కి అంతరాయం కలిగించాల్సిన అవసరం లేదు. వాళ్ళకు మానవత్వం లేకపోయినా మనకు మానవత్వం ఉంది. ఎక్కడ ఎవరైతే ఈ సిపార్ బిల్డింగ్ లో ఉద్యోగాలు వెలగబెడతా ఉన్నారో ఈ ఉద్యోగాలు వెలగబెట్టనీయకుండా వాళ్ళు లోపలికి పోనీయకుండా మా సమస్య పరిష్కారం అయితే తప్ప మేము ఉద్యోగాలకు పోం, మీరు ఉద్యోగాలు చేయడానికి లేదు అని చెప్పి ఈసారి మాట తప్పితే అప్పటి వరకు మన నిరసన కార్యక్రమం కొనసాగుతుంది. మీరు ప్రతిరోజు ఉదయం డ్యూటీకి వచ్చేవాళ్ళు ఆడ మస్ట్ వేసుకుంటానే 7కి వచ్చి 9 గంటల వరకు ఈ నిరసన కొనసాగుతుంది. మనం చట్టబద్ధంగా చేస్తూ ఉన్నాం. ఈడేమీ చట్టాన్ని ఉల్లంఘించి ఎవరికో ఇబ్బంది పెట్టి మన కార్యక్రమం చేయడం లేదు. చట్టబద్ధంగా పారిశ్రామిక వివాదాల చట్టం ప్రకారం అన్ని చట్టం ప్రకారం చట్టము విషయాలన్నీ రాసి ఇచ్చిన మనం ఏం కూడా నోటి మాట చెప్పింది కాదు, చట్టం ఏం చెబుతా ఉందో అవన్నీ రాసి రాష్ట్ర ముఖ్యమంత్రి దగ్గర నుంచి మీ డైరెక్టర్ గారి దగ్గర వరకు అందరికీ మనం సమ్మె నోటీసు డిసెంబర్లో పంపించినాం. ఈ రోజు కాదు, సమ్మె నోటీస్ ఇచ్చిన తర్వాత 14 రోజుల తర్వాత